तो बाबा कह रहे थे कि आप ठीक से प्रोग्राम सेट नहीं करते हो। బాబా చెప్తున్నారు, మీరు మంచి రీతిగా మీ మనసు బుద్ధికి ప్రోగ్రామ్ని సెట్ చేయటం లేదు. प्रोग्राम सेट करने के लिए क्या करना है? ప్రోగ్రామ్ను సెట్ చేయడానికి ఏం చేయాలి? और प्रोग्राम सेट कौन कर सकता है? ప్రోగ్రామ్ని ఎవరు సెట్ చేయగలుగుతారు? जैसे आप लोग जानते हो, जो बड़े बड़े आदमी रहते हैं, प्राइम मिनिस्टर रहते हैं, उनका प्रोग्राम 1 महीने पहले सेट किया हुआ रहता है। మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద విఐపీలు ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వాళ్ళందరికీ కూడా ప్రోగ్రాము 1 నెల 2 నెలల ముందనే మొత్తం తయారై ఉంటుంది. उनको कहाँ ब्रेकफास्ट करना है, वो क्या क्या खाते हैं, कहाँ सोने का है, किस टाइम किसके साथ मिलने का है, वो सभी प्रोग्राम पहले ही माना रिजर्वेशन, जाने का है, फ्लाइट जो भी है, सब कुछ फिक्स किया हुआ रहता है। వాళ్ళు ఎక్కడ నివసించాలి, ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి, ఎలాంటి భోజనం చేయాలి, దేనిలో వెళ్ళాలి, అవన్నీ రిజర్వేషన్స్ అవన్నీ కూడా మొదటనే అన్ని ఫిక్స్ అయి ఉంటాయి. ऐसे ही आपको भी अपना सूक्ष्म प्रोग्राम फिक्स करना है। అదే విధంగా మీరు కూడా మీ యొక్క సూక్ష్మమైన ప్రోగ్రామ్ని సెట్ చేసుకోవాలి. जैसे अपने स्थूल कार्य के प्रोग्राम को दिनचर्या प्रमाण सेट करते हो, ऐसे अपनी मनसा समर्थ स्थिति का प्रोग्राम सेट करेंगे तो स्वतः ही कभी अपसेट नहीं होंगे। ఏ విధంగానైతే మనం స్థూలమైన కర్మల కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకుంటామో, అదే విధంగా మన మనసు యొక్క స్థితిని కూడా సమర్థంగా ఫిక్స్ చేసుకున్నట్లయితే, టైం సెట్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా అప్సెట్ కారు. हर कर्म के लिए समर्थ स्थिति अलग अलग है। ప్రతి కర్మకి సమర్థ స్థితి వేరువేరుగా ఉంటుంది. फॉर एग्जाम्पल अमृत वेला, ఉదాహరణకి అమృత వేళ. बाबा को मन देना, बाबा से शक्ति लेना, बस। బాబాకి మనసు ఇవ్వాలి, బాబా నుండి శక్తి తీసుకోవాలి. कब लेना है शक्ति? ఎప్పుడు తీసుకోవాలి శక్తి? जब आप स्टूडेंट्स के रूप में बैठे हो, ऑडियंस के रूप में बैठे हो, नीचे बैठे हो, तब बाबा से शक्ति लेना है। ఎప్పుడైతే మనము విద్యార్థి రూపంలో కూర్చున్నామో, కింద కూర్చున్నామో, అప్పుడు బాబా నుండి శక్తి తీసుకోవాలి. लेकिन కానీ जब आप योग कराने के लिए निमित्त हो, మీరు యోగము చేయించడానికి నిమిత్తముగా ఉన్నప్పుడు, बाबा ने आपको मास्टर टीचर के रूप में बिठाया है, బాబా మిమ్మల్ని మాస్టర్ టీచర్ రూపంలో కూర్చోబెట్టారు. स्टेज में बिठाया है या जूम में कहाँ भी इलेक्ट्रॉनिक साधन के आगे योग दान करने के लिए बिठाया है। స్థూలంగా క్లాస్లో కూర్చోబెట్టినా, జూమ్ మీటింగ్లో కూర్చోబెట్టినా మిమ్మల్ని యోగం చేయటానికి చేయించడానికి కూర్చోబెట్టారు బాబా. उस समय का समर्थ स्थिति अलग है। ఆ సమయములో సమర్థ స్థితి వేరు. उस समय सिर्फ आप अपने साधन बाबा के हाथ में दे रहे हो, उस समय बाबा से लेना नहीं है, बाबा आपके द्वारा दे रहा है। उस समय आप दाता हो, वरदाता हो, लेने वाले नहीं हो, आपके द्वारा बाबा दे रहा है। ఆ సమయములో మనం తీసుకునే వాళ్ళం కాదు, బాబా మన ద్వారా ఇప్పిస్తున్నారు. దాత వరదాని రూపంలో బాబా ఇస్తూ ఉన్నారు మీ ద్వారా. तो बाबा से अंदर नहीं आ रहा है, बाबा को अपने पीछे बिठाया है, बाबा द्वारा शक्ति बाहर जा रहा है। బాబా ద్వారా మన లోపలికి ప్రవేశించదు, కానీ బాబాని మనం ఇక్కడ కూర్చోబెట్టాము, బాబా ద్వారా వెళ్తూ ఉంటుంది అందరికి శక్తి. उसमें भी डिफरेंस है। దానిలో కూడా తేడా ఉంది. अभी आप जूम में देख रहे हो, ఇప్పుడు మీరంతా జూమ్ లో చూస్తున్నారు. किसी एक आत्मा को देख रहे हैं तो समर्थ स्थिति अलग है। ఏదైనా ఒక ఆత్మను చూస్తున్నారంటే మీ సమర్థ స్థితి వేరుగా ఉంటుంది. कोई माता को देख रहे हैं, भाई को देख रहे हैं, उनका कुछ उन्होंने कुछ बताया था, भाई जी आप बाबा को मेरे बारे में ऐसे कहो, तो उस समय का समर्थ स्थिति आपका अलग है। ఒక మాత కానీ, ఒక అన్నయ్య గారు కానీ బాబాకి ఈ సమయంలో ఇది చెప్పండి అని అన్నారు అనుకోండి, ఆ సమయంలో సమర్థ స్థితి వేరు.
हाँ, और जिन्होंने वीडियो ऑन किया है, जिन्होंने वीडियो ऑन नहीं किया है, तो उस समय आपका समर्थ स्थिति अलग होगा। కొంతమంది వీడియో ఆన్ చేసి ఉంటారు, కొంతమంది వీడియో ఆన్ చేయరు. వారి వారి సమర్థ స్థితి అప్పుడప్పుడు వేరువేరుగా ఉంటుంది. क्योंकि जब आप योग कराने के लिए बैठते हो ना, तो जिन्होंने वीडियो ऑन किया उसके तरफ अटेंशन जाता है। ఎప్పుడైతే యోగం చేయించేందుకు కూర్చున్నామో అప్పుడు మీరు ఎవరైతే వీడియో ఆన్ చేసి ఉన్నారో వాళ్ళ వైపు మా అటెన్షన్ వెళ్తుంది. हाँ, और वो नींद कर रहे हैं, इधर उधर घूम रहे हैं, उसके तरफ अटेंशन चला जाता है। వాళ్ళు నిద్రపోతున్నారా, వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారా, అటువైపు మా అటెన్షన్ వెళ్తుంది. तो यथार्थ समर्थ स्थिति क्या है? మరి యథార్థ సమర్థ స్థితి ఏమిటి? आप बैठे हो, మీరు కూర్చున్నారు, बाबा ने जिम्मेदारी दिया है, బాబా మనకు బాధ్యత ఇచ్చారు. सिर्फ आप मन बाबा को दिया है, కేవలం మనం మనసుని బాబాకి ఇచ్చాము. बाबा विश्व कल्याण के लिए यूज कर रहा है। బాబా విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించుకుంటున్నాడు. तो आप अपने संकल्प के आधार पर वो समर्थ स्थिति आ जाता है। మన ఆ సంకల్పము ఆధారముగా సమర్థ స్థితి వస్తుంది. ये आत्मा को दे दो, ये इष्ट को दे दो, ये भाई के दे दो, और इतना ग्रुप को दे दो, विश्व को दे दो। जैसा आप बाबा को जिम्मेदारी देते हो, संकल्प देते हो, उसके आधार पर वहां कर्म हो जाता है। మనం ఏ సంకల్పాన్ని అయితే బాబాకి ఇస్తామో ఆ సంకల్పం ఆధారముగా కర్మ జరుగుతుంది. कभी कभी क्या होता है, అప్పుడప్పుడు ఏమవుతుందంటే यहाँ कोई निमित्त बैठे हैं योग कराने के लिए, ఇక్కడ ఎవరో ఒకరు నిమిత్తంగా కూర్చున్నారు యోగం చేయించడానికి. और ऑडियंस के साइड में बहुत सारे लोग बैठे हैं। ఆడియన్స్ చాలా మంది కూర్చున్నారు ఎదురుగా. वो लोगों ने विश्व कल्याण का संकल्प किया, उनका स्थिति अच्छा हो जाएगा। ऐसा नहीं कि कैमरा के आगे जो है, स्टेज में जो है, उनका स्थिति अच्छा हो जाएगा, ऐसा नहीं है। संकल्प और दातापन जिस भाव से समर्पण किया है, उसके आधार पर समर्थ स्थिति और कर्मों का फल आ जाएगा। ఆ సమయంలో మనం ఏదైతే సంకల్పం చేసి బాబా కూర్చున్నామో ఆ సంకల్పం అనుసారంగా వాళ్ళకి కర్మ జరుగుతూ ఉంటుంది. आगे वालों का स्थिति भी अच्छा हो सकता है। ఎదురు ఉన్న వాళ్ళ యొక్క స్థితి కూడా మంచిగా కావచ్చు. जो वीडियो के आगे है, उन्होंने विश्व कल्याण का सोचा नहीं, उनको कुछ चिंतन है, और नीचे वाले विश्व कल्याण का स्थिति के स्वरूप में उसका स्थिति अच्छा हो जाएगा। ఎదురుగా కూర్చున్న వాళ్ళు విశ్వ కళ్యాణం యొక్క చింతన చేస్తున్నా చేయకపోయినా, కింద కూర్చున్న వాళ్ళు వేరే చోట కూర్చున్న వాళ్ళు విశ్వ కళ్యాణం యొక్క చింతన చేస్తూ ఉన్నా వాళ్ళ యొక్క కళ్యాణం జరుగుతుంది. ठीक है, इसीलिए स्थूल स्टेज के आधार पर समर्थता नहीं आता है, मन की स्थिति के आधार पर समर्थता आता है। అందుకని స్థూలమైన స్టేజీ నుంచి సమర్థత రాదు, మనసు యొక్క స్థితి యొక్క ఆధారముగా సమర్థత ఉంటుంది. इसीलिए बाबा कहते हैं अपने मन के संकल्पों को चेक करो। అందుకని బాబా అంటారు మన మనసు యొక్క సంకల్పాలను చెక్ చేయండి. लौकिक में देखिएगा, లౌకికములో కూడా చూడండి. जो मोटे हैं वो ज्यादा भोजन खाते हैं, जो पतले हो वो कम खाते हैं, ऐसा कुछ रूल है क्या? ఎవరైతే బాగా లావుగా ఉన్నారో వాళ్ళు ఎక్కువ భోజనం తింటారని, ఎవరైతే బాగా సన్నగా ఉన్నారో వాళ్ళు తక్కువ తింటారని ఏమైనా రూల్ ఉందా? है ना, उसके पेट के अनुसार, भोजन की इच्छा के अनुसार, जीव की चाहना के अनुसार भोजन और लेना और डिपेंड हो जाता है। దాని యొక్క రుచిని బట్టి, వాళ్ళ యొక్క ఆకలిని బట్టి, వాళ్ళు తీసుకునే సామర్థ్యాన్ని బట్టి, ఆ ఉన్న పరిస్థితిని బట్టి అది జరుగుతూ ఉంటుంది. वैसे ही यहाँ आपके मन के ऊपर सारा स्पिरिचुअलिटी बेस्ड है। అదే విధంగా ఇక్కడ మన మనసు ఆధారితంగానే మొత్తం ఆధ్యాత్మికత అంతా ఉన్నది. तो यही बाबा यहाँ कह रहे हैं, అదే బాబా ఇక్కడ చెప్తున్నారు, जितना अपने मन को समर्थ संकल्पों में बिजी रखेंगे तो मन को अपसेट होने का समय ही नहीं मिलेगा। ఎంతగా మన మనసుని సమర్థ సంకల్పాల్లో బిజీగా ఉంచినట్లయితే మనసు అప్సెట్ అయ్యేందుకు అవకాశమే ఉండదు. अभी आप मुरली सुन रहे हैं, ఇప్పుడు మీరు మురళి వింటున్నారు. तो स्टूडेंट्स के रूप में उसको क्या करना है, बालक के रूप में एक्सेप्ट करना है। ఇప్పుడు మనం విద్యార్థి రూపంలో, పిల్లల రూపంలో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. हाँ, जो मुरली सुनाने के लिए निमित्त बने हैं वो मालिक होकर, अधिकारी होकर, अनुभवी होकर ज्ञान सुनाना है बाप दादा के साथ में। ఎప్పుడైతే మనం చెప్పేటప్పుడు కూర్చొని ఉన్నామో, చెప్పడానికి కూర్చున్నామో, అప్పుడు మనం యజమానిగా అయ్యి బాప్దాదాతో పాటుగా అధికారిగా అయ్యి అనుభవపూర్వకంగా చెప్పాలి. ठीक है, तो अलग अलग समय पर समर्थता अलग हो जाता है।
వేరు వేరు సమయాల్లో సమర్థత వేరువేరుగా ఉంటుంది. हाँ, तो समय के अनुसार बाबा आपको ऐसे रेडी करता है. సమయం అనుసారముగా బాబా మనల్ని ఆ విధముగా రెడీ చేస్తాడు. जैसे आप स्टार्टिंग में आते हैं तो किसी को कोर्स नहीं दे सकते, क्लास नहीं कर सकते, बाबा वो शक्ति आपको भर देता है. जितना आपको एलिजिबिलिटी होता ही जाता है, ऐसे बाबा आपको प्रमोशन देता है. ఎలాగైతే మనం మొదట్లో వచ్చినప్పుడు మనం కోర్స్ ఇవ్వలేము ఎవరికి, కానీ వస్తూ 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 మనం అందరికీ కోర్సుని ఇవ్వగలిగే శక్తిని బాబా మనలో నింపుతూ ఉంటాడు. तो समर्थ बनाने वाला भी समर्थ बाप ही है. మనల్ని సమర్థంగా తయారు చేసేది కూడా సమర్థవంతుడైన బాబాని. तो जितना बाबा के साथ में रहते हो उतना बाप समान सम अर्थ बनते हो. ఎంతగా మనం బాబా సమానంగా ఉన్నట్లయితే సమ అర్థముగా అవుతాము. जैसे कि बाबा मुरली सुनाते हैं तो उनका समर्थ स्वरूप रहता है ज्ञान सागर. ज्ञान के साथ बाबा कनेक्ट रहते हैं. ఎప్పుడైతే బాబా మురళి వినిపిస్తూ ఉంటాడో అప్పుడు బాబా జ్ఞాన సాగరుడుగా ఉంటాడు. ఆ జ్ఞానములో సమర్థ స్వరూపమై ఉంటాడు. जब योग का दृष्टि देते हैं सुख सागर शांति का सागर का स्वरूप वो धारणा करते हैं. ఎప్పుడైతే యోగములో దృష్టి ఇస్తాడో అప్పుడు సుఖ సాగరము ప్రేమ సాగరుడు యొక్క స్థితిలో స్థితి అయి ఉంటాడు. कभी कभी आप तपस्या करते हो कुछ शक्ति के लिए, तब बाबा वरदाता के रूप में अपने स्वरूप को क्या करते धारणा करते हैं. ఎప్పుడైతే మనం బాగా తపస్సు చేస్తామో ఏదైనా ఒక వరం కావాలనో ఏదైనా ప్రాప్తి జరగాలనో అప్పుడు బాబా వరదాని రూపంలో మనకు వరాన్ని ఇస్తాడు. हाँ, कभी कभी हम क्या पूछते हैं, बाबा मेरे पति को ही दे दो ना, मुझे ये शक्ति दे दो ना. जब हम मांगते हैं तब बाबा पिता के रूप में, दान के रूप में, जायदाद के रूप में वो आपको दे देते हैं. అప్పుడప్పుడు మనం బాబాకి బాబా నాకు ఇది కావాలి, మా భర్తకి ఇది కావాలి అని ఎప్పుడైతే అడిగే రూపంలో ఉంటామో అప్పుడు బాబా తండ్రి రూపంలో దాతగా అయ్యి మనకి ఇస్తాడు. तो वैसे बाप का समर्थ स्वरूप भी समय के अनुसार, आत्माओं के अनुसार, कर्मों के अनुसार चेंज होता है. सदा एक ही जैसा रूप नहीं रहता है. బాబా సమర్థ స్వరూపము కూడా ఎప్పుడూ ఒకే రకముగా ఉండదు. जैसे कि సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, కోరికను బట్టి, వ్యక్తిని బట్టి, పిల్లల యొక్క స్థితిని బట్టి, బాబా చేసే కర్తవ్యాన్ని బట్టి కూడా ఆ సమర్థత వేరు వేరు రూపాలుగా ఉంటుంది. जैसे हम पुरुष हैं, कभी कभी ఎలాగైతే बाप మనం भी बनते పురుషులము, हैं, हाँ, बाप भी बनते हैं, बेटा అప్పుడప్పుడు भी మనం बनते తండ్రిగా అవుతాము, हैं, కొడుకుగా కూడా అవుతాము, ऑफिसर भी बनते हैं ఆఫీసర్గా भी అవుతాము, और कस्टमर भी बनते हैं. మనము కొనుక్కునే వాళ్ళుగా కూడా అవుతాము. ऐसे स्वरूप चेंज होता है ना समय के अनुसार. సమయం అనుసారముగా మన స్వరూపం ఎలాగైతే మారుతూ ఉంటుందో ऐसे किस समय पर किस स्वरूप को आपको धारणा करना है, ये ज्ञान भी हमारे पास रहना चाहिए. ఏ సమయములో ఏ స్వరూపములో మనం ఉండాలో ఆ జ్ఞానము కూడా మనకు ఉండాలి. ठीक है. अभी आजकल की दुनिया में बड़ी पोजीशन वाले, जिन्हों को आईपी या वीआईपी कहते हैं, वह सदा अपने कार्य की दिनचर्या को समय प्रमाण सेट करते हैं. ఈ రోజుల్లో ఎవరైతే మనం ప్రముఖులు అనుకుంటున్నామో, విఐపీలు అనుకుంటున్నామో, వాళ్ళు సమయం అనుసారంగా వాళ్ళ ప్రోగ్రామ్ అంతా ముందే ఫిక్స్ చేసుకుని ఉంటారు. तो आप कौन हो? మరి మీరెవరు? बाबा कहते हैं बच्चे आप वी 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 जितना भी वी डालना चाहिए उतना डाल सकते हो, उतना वी वेरी स्पेशल आत्माएं हो. బాబా అంటారు వాళ్ళకైతే ఒక వి గాని రెండు వీలు గాని పెడతారు. విఐపి అంటారు, లేకపోతే వివిఐపి అంటారు. కానీ మీ పేరు ముందా మీరు ఎన్ని వీలు పెట్టుకున్నా సరే తక్కువే అంటున్నాడు బాబా. ఎన్ని అని పెట్టుకోవచ్చు అంటున్నాడు. क्यों? ఎందుకు? क्योंकि आप सारे विश्व के कल्याण के लिए आधार मूर्त हो. ఎందుకంటే మీరు మొత్తం విశ్వము యొక్క పరివర్తన కోసము, విశ్వ కళ్యాణము కోసము ఆధారమూర్తులు. सिर्फ आधार हो, मूर्त हो, लेकिन विश्व कल्याण करने वाला बाप दादा ही है. మీరు కేవలం ఆధారమే, మూర్తులే, విశ్వ కళ్యాణము చేసేవారు బాబా. ठीक है. अभी क्या होता है समझ लो, मेरा एक पर्सनल है,
कहा भी मैं लौकिक प्रोग्राम के लिए जा रहा हूँ, तो लौकिक का कपड़े को मुझे क्या करना पड़ता है, पैक करना पड़ता है। నా అనుభవం చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సరే లౌకికమైన కార్య వ్యవహారానికి వెళ్ళాలన్నప్పుడు నేను లౌకికమైన బట్టల్ని సర్దుకోవాల్సి వస్తుంది. ईश्वरीय कार्य में जाना है तो ईश्वरीय वैरायटी का कपड़ा पैक करना है। మరి ఈశ్వరీయ సేవ కోసం వెళ్ళాల్సినప్పుడు ఈశ్వరీయ క్లాతులు బట్టలు సర్దుకోవాల్సి వస్తుంది. हाँ, अभी ईश्वरीय सेवा में भी वो 5 दिन का प्रोग्राम है या 10 दिन का प्रोग्राम है या 15 दिन का प्रोग्राम है, 2 दिन का प्रोग्राम है, इसके आधार पर भी प्रोग्रामिंग प्लानिंग सब चेंज होता है। ఈశ్వరీయ సేవలో కూడా 3 రోజుల ప్రోగ్రామా, 5 రోజుల ప్రోగ్రామా, 10 రోజుల ప్రోగ్రామా, దాని అనుసారముగా నేను ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం. ప్రోగ్రామ్ అంతా మారుతూ ఉంటుంది. तो प्रोग्राम के अनुसार रिजर्वेशन करना पड़ेगा और मौसम भी देखना पड़ेगा कि ठंडी है कि कोल्ड है कि गर्मी है, उसके अनुसार भी पैकिंग चेंज हो जाता है। మరి ప్రోగ్రామ్ అనుసారముగా ప్యాకింగ్ చేసుకోవాల్సిన 3 రోజులకా, 5 రోజులకా, 10 రోజులకా కానీ దాని అనుసారముగా రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అది చలికాలమా, ఎండాకాలమా, వర్షాకాలమా, దాని అనుసారంగా సర్దుకుండే బట్టలు మారుతూ ఉంటాయి. ठीक है, अभी मन में कैसे सेट करना है, మరి ఇప్పుడు మనసులో ఎలా సెట్ చేసుకోవాలి? क्योंकि वहां जाने के टाइम पर मेरे मन में क्या चाहिए, मन को कैसे सेट करना चाहिए, कैसे पता चलेगा? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసులో ఏముండాలి, నేను ఆ మనసులో ఏ నడవాలి అనేది ఎలా సెట్ చేసుకోవాలి? अभी फॉरेन में जाना है तो कोरोना का टेस्टिंग रिपोर्ट चाहिए, डबल डोसेज का चाहिए, ये तो पता चलता है। लेकिन वहां जाकर क्या सेवा करना है, कैसे करना है, मन से तो करना है ना, वहां शक्ति तो देना है ना, योग का शक्ति देना चाहिए। उसके लिए मुझे यहाँ से रेडी करके प्रोग्राम करके कैसे जाना है? ఎలాగైతే ఇప్పుడు మనం విదేశాలకు వెళ్ళాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ఒకటో డోస్ అయిపోయిందా, రెండో డోస్ అయిపోయిందా, దాని సర్టిఫికెట్ కావాలని మనకు తెలుసు. అదే విధంగా నేను ఈశ్వరీయ సేవ కోసం బయటికి వెళ్ళినప్పుడు నా మనసుని ఏ విధంగా సెట్ చేసుకుని వెళ్ళాలి? ముందు నుంచి ఇక్కడ చెక్ చేసుకుని వెళ్ళాలి కదా, మరి ఏ విధంగా సెట్ చేసుకుని వెళ్ళాలి? एडवांस इंफॉर्मेशन, एडवांस नॉलेज, एडवांस ऑर्डर आपको कौन कब कैसे मिलेगा? అడ్వాన్స్ సమాచారము, అడ్వాన్స్ జ్ఞానము, అడ్వాన్స్ ఆర్డర్ మీకు ఎవరు ఎలా ఇస్తారు? हर रोज मुरली को आप फॉलो करते जाएंगे, आपके लेवल के अनुसार भविष्य में बाबा आपको कैसे यूज करना चाहता है, उसके आधार पर इन एडवांस सारा इंफॉर्मेशन मन, बुद्धि, आत्मा, संस्कार के लिए जो भी चाहिए बाबा दे देता है। ప్రతిరోజు కనుక మీరు మురళిని ఖచ్చితంగా శ్రద్ధగా ఫాలో అయినట్లయితే ప్రతి ఆత్మ యొక్క మనసు, బుద్ధి, సంస్కారం అనుసారంగా భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో బాబాకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఇన్ అడ్వాన్స్ గా మనకు మురళిలో దాని గురించి సమాచారం ఇస్తాడు. हम क्या सोचते हैं, बाबा के बच्चे बनने के बाद बाबा हमको जैसे चाहिए वैसे रेडी करता है, हम ऐसे सोचते हैं। మనమేమనుకుంటామంటే మనం బాబా పిల్లగా అయిన తర్వాత బాబా మనల్ని ఎలా కావాలంటే అలా ఆయన తయారు చేసుకుంటాడు అనుకుంటాం. लेकिन ये गलत है, కానీ తప్పు. बाबा का प्लानिंग 5000 साल पहले ही प्लानिंग रहता है। బాబా యొక్క ప్లాన్ 5000 సంవత్సరాల క్రితమే రెడీ అయ్యి ఉంది, అనాది. इस शरीर का अनुभव मैं कहता हूँ, ఈ శరీరం యొక్క అనుభవాన్ని నేను చెప్తున్నాను. मैं छोटेपन में घर में था तो मेरे माँ ने स्पेशली रामायण और महाभारत का अलग अलग कथा सुनाती थी माँ। నేను చిన్నతనములో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మగారు రామాయణము, మహాభారతం యొక్క కథలు నాకు బాగా వినిపిస్తూ ఉండేది. और जब हम स्कूल में जाते थे उस समय टीवी में रामानंद सागर जी का रामायण आता था, बी.आर. चोपड़ा का महाभारत आता था। ఎప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళామో ఆ స్కూల్కి వెళ్ళే సమయంలో టీవీలో రామాయణము, మహాభారతం వచ్చేవి. तो क्यों आया? మరి ఎందుకు వచ్చాయి? वो सेवा भविष्य में इस तन द्वारा बाबा कराना चाहता है, इसलिए वो संस्कार बाबा ने तब से ही भर लिया ना, बाबा का प्लान तब से था। మరి బాబా ప్లాన్ అప్పుడే వచ్చింది, అందుకని ఆ సంస్కారాల్ని వాటి ద్వారా నింపాడు. ठीक है, अभी शरीर के लिए देखिएगा, ఇప్పుడు శరీరం కోసం చూడండి.
बाबा मालूम है इनको अलग अलग जगह पर लेकर जाना पड़ेगा, अलग अलग जगह पर सोना पड़ेगा, इनको बॉडी ट्रेवलिंग के लिए एक्सेप्ट करना चाहिए, अलग अलग वैरायटी का भोजन खाना चाहिए। तो लौकिक में भी बाबा ने ऐसा सेल्स का जॉब दिया ताकि बहुत सारे लोगों के साथ मिलनसार हो सके, संस्कार मिलन हो सके, और जर्नी के लिए बॉडी सेट हो सके, वैरायटी भोजन सेट करने के लिए हो जाए। इस सभी के लिए बाबा का प्लान कितना साल से चल रहा था। మరి నేను సేవ కోసం, ఈశ్వరీయ సేవ కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ వేరే వేరే వ్యక్తులను కలవాల్సి వస్తుంటుంది. వేరే వేరే పదార్థాలను స్వీకరించవలసింది. దాని కొరకై బాబా ముందుగానే నన్ను సేల్స్ మెన్ ఉద్యోగంలో ఉంచి నాకు అవన్నీ కూడా ఆ సంస్కారాలు నింపాడు. వేరే వేరే చోట్లకు వెళ్ళటము, వేరే వేరు ట్రావెలింగ్ విధానాల ద్వారా వెళ్ళటము, వేరు వేరు వ్యక్తులతో కలవటము, వేరు వేరు ఆహార పదార్థాలకు నా బాడీని సెట్ చేయటము, అంటే బాబా ప్లాను ఎన్ని సంవత్సరాల నుంచి ముందే తయారైందో చూడండి. ये शरीर का संस्कार तो मुझे मालूम है, इसके आधार पर हम कह रहे हैं, लेकिन ये लिमिटेशन है। लेकिन इसके पहले भी बाबा का बहुत माना, जो पहले जन्म में भी, पुराने जन्म में भी बाबा का जरूर प्लान है, तब से ही बाबा का प्लान चलता है। ఇప్పుడు ఈ శరీరం యొక్క స్థితిని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఇది బాబా యొక్క ప్లాన్ అని. కానీ గత జన్మలో కూడా బాబా ప్లాన్ ఉంది. ఆ జన్మ యొక్క అనుసారంగానే ఇప్పుడు ఈ స్థితి మనకు లభించింది. अभी वर्तमान समय में जो बाबा आपको शक्ति दे रहा है, ज्ञान सुना रहा है, इसके आधार पर बाबा का भविष्य प्लान है। వర్తమాన సమయంలో బాబా మనకైతే శక్తిని ఇస్తున్నాడో, మనకైతే జ్ఞానాన్ని వినిపిస్తున్నాడో, దీని ఆధారంగానే భవిష్యత్తు ఉంటుంది. ठीक है, आप ऐसे मत सोचिएगा हम पुरुषार्थ कर रहे हैं लेकिन एक्सपेक्टेड रिजल्ट्स नहीं आ रहा है, सोचना नहीं है, भविष्य में आपको उसका फल जरूर मिलेगा। మనం ఎప్పుడు ఇలా అనుకోకూడదు, మేము పురుషార్థం చేస్తున్నాము అయినా మాకు ఫలితం రావటం లేదని ఎప్పుడు కూడా మనం నిరాశపడవలసిన పని లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తులో దీని యొక్క ఫలితం ఉంటుంది. जैसे कि आप बीकॉम स्टडी करते हो, उस समय आपको सैलरी मिलता है क्या, पैसा मिलता है क्या? ఎలాగైతే ఇప్పుడు మీరు బీకామ్ చదువుతున్నారు అనుకోండి, బీకామ్ చదివేటప్పుడు మీకు ఏమన్నా శాలరీ ఇస్తారా, జీతం ఇస్తారా? नहीं है ना। लेकिन इस बीकॉम के आधार पर ही भविष्य में आप कमाई करते हो। बीकॉम नहीं है, एजुकेशन नहीं है, तो कमाई कैसे आएगा? మీరు బీకామ్ చదవలేదు, దాని తర్వాత మీరు ఉద్యోగం చేయలేరు, అప్పుడు మీకు సంపాదన ఎలా వస్తుంది? जब मैं बेंगलोर में जॉब में ज्वाइन हुआ था तो मुझे पहले सैलरी बहुत कम था, लेकिन जब मैं रिटायरमेंट लेने के समय आ गए उस समय सैलरी ज्यादा था। उस समय में मुझे लगता था मैं सैलरी ज्यादा ले रहा हूँ, कर्म कम कर रहा हूँ, लेकिन पहले जो कर्म किया था ना उसका जो फल है इस समय आ रहा था। మొదట నేను ఉద్యోగంలో చేరినప్పుడు జీతం చాలా తక్కువ ఉండేది, శ్రమ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే నేను రిటైర్మెంట్ స్థితికి వచ్చి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నానో అప్పుడేం జరిగిందంటే నాకు జీతం చాలా ఎక్కువ వస్తుంది, కానీ అప్పుడు నేను చేసే పని చాలా తక్కువగా ఉంది. అంటే అంతకుముందు నేను చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు తీసుకుంటున్నానని అర్థమైంది. वैसे ही అదే राजयोग విధంగా में आपको बहुत मुश्किल स्टार्टिंग में करना पड़ता है। जितना आगे बढ़ते 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 जाएंगे ना, इच्छा से करेंगे ना, आगे आगे राजयोग पुरुषार्थ सेवा बहुत इजी हो जाएगा। రాజయోగంలో కూడా మొదట మనం కొద్దిగా శ్రమ చేయాలి. అయితే చేస్తూ వెళ్ళినట్లయితే తర్వాత మనకి ఈ రాజయోగం అనేది చాలా చాలా సహజమైపోతుంది. ठीक है, अभी बच्चे भी कुछ कम नहीं है, बच्चे अभी बाबा को पूछ रहे हैं। ఇప్పుడు పిల్లలు కూడా తక్కువేం కాదు, పిల్లలు బాబాని అడుగుతున్నారు. बाबा दुनिया में वीवीआईपी है, उनका प्रोग्राम भी फिक्स होता है, ठीक है। బాబా ప్రపంచంలో వివిఐపీలు అయితే ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే సెట్ అవుతాయి, మంచిది. लेकिन కానీ प्रोग्राम फिक्स करने के लिए पीए लोग भी रहते हैं ना, उनका मजदूर भी रहते हैं ना। हमारा पीए कौन है? जब आपने वी 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 दे दिया तो हमारा पीए कौन है, पूछ रहे हैं बच्चे। బాబా వాళ్ళకైతే పిఏస్ ఉంటారు, వాళ్ళందరికి శాలరీస్ లభిస్తూ ఉంటాయి, కాబట్టి ముందుగానే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా సెట్ చేస్తారు. మరి మాకు పిఏ ఎక్కడున్నారు, ఎవరు మాకు పిఏ? तो बाबा कहते हैं बच्चे आपका पीए मैं ही हूँ। బాబా అంటాడు మీ పిఏ నేనే, मैनेजर भी मैं हूँ, మేనేజర్ కూడా నేనే, सारा संबंध मेरा ही है। మొత్తం సంబంధాలు నాతోటే. इसीलिए मैं जो कहता हूँ बस उतना सुनो बस। అందుకే నేను ఏం చెప్తాను అది వినండి అంతే. कभी कभी क्या होता है ना, मैंने देखा है అప్పుడప్పుడు ఏమవుతుంది నేను చూశాను, घर में जो पुरुष रहते हैं ना, बाहर की दुनिया में वो लायन के जैसे रहते हैं, हम जैसे कहते हैं वैसे ही चलो। ఇంట్లో పురుషులు ఎలా ఉంటారంటే బయట మేమేం చెప్తే అది చెయ్యాలి అంటారు.
लेकिन जब घर में आते हैं पत्नी जैसे कहते हैं वैसे करना पड़ेगा। ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య ఎట్లా చెప్పుద్దో అట్లా చేయాల్సి వస్తుంది. हमने जो शर्ट पैंट निकाल के रखा है ना, जो सिलाई किया है ना, वैसे ही पहनना है आपको। वो बैग भी वही रेडी करेगी, जो दिया है वही पहनकर जाना पड़ता है। ఇంట్లో భార్య ఏ ప్యాంట్ షర్ట్ వేసుకోమంటుందో అదే వేసుకోవాలి, ఏది సర్దిస్తుందో బ్యాగ్ లో అదే తీసుకువెళ్ళాలి. ठीक है, ऐसे ही यहाँ हमारा सारा संबंध, सजनी सजन भी साजन भी वही है, सजने भी वही है, पिता भी वही है, सब कुछ बाबा ही है। जैसे बाबा कहते हैं चुपचाप ऐसे करते चलो बस। ఇక్కడ మనకు సర్వ సంబంధాలు ఒక బాబానే, తండ్రి ఆయనే, ప్రియుడు ఆయనే, ప్రియురాలు ఆయనే. కాబట్టి ఆయన ఏం చెప్తూ ఉంటే చేసుకుంటూ వెళ్ళటమే. सारे विश्व में ईश्वरीय संतान के नाते, ब्राह्मण जीवन के नाते आप कितने भी आगे लगा दो तो भी कम है। మీరు శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలైన కారణముగా మీ పేరు ఎదురుగా ఎన్ని వీలు పెట్టుకున్నా సరే అది తక్కువే. ईश्वरीय संतान भी हो और ब्राह्मण जीवन जिता रहे हो, మీరు ఈశ్వరీయ సంతానమై ఉన్నారు, బ్రాహ్మణ జీవితాన్ని జీవిస్తున్నారు. क्योंकि आपके आधार पर विश्व परिवर्तन होता है। ఎందుకంటే మీ ఆధారముతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. आधार हम हैं, ఆధారం మనము, परिवर्तन करने वाला बाबा है। పరివర్తన చేసేవారు బాబా. फाउंडेशन आधार है, పునాది ఆధారము, पिलर आधार है। పిల్లర్ ఆధారము. लेकिन फाउंडेशन और पिलर डाला किसने? ఫౌండేషన్ పిల్లర్ వేసింది ఎవరు? किसी ने नहीं डाला तो फाउंडेशन और तो पिलर तो बनता नहीं है ना। మరి ఎవరు వేయకపోతే పిల్లర్ దానికే రెడీ కాదు, పునాది దానికే రెడీ కాదు. तो पहले पिलर डालने के पहले वो जगह कैसा रहता है? మరి పిల్లర్ వేయక ముందు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? बहुत मट्टी रहता है, बहुत कचरा रहता है, చాలా మట్టి ఉంటుంది, చాలా చెత్త చెదారం ఉంటుంది. उसको पहले साफ करना पड़ता है। దాని మొదట శుభ్రం చేస్తారు. उसके बाद इंजीनियर को मालूम है कि कितना फ्लोर का बिल्डिंग बनाना है, उसके आधार पर नीचे उतना फाउंडेशन डालना पड़ता है। దాని తర్వాత ఇంజనీర్ని పిలుస్తారు, అతను అడుగుతాడు ఎన్ని అంతస్తుల భవనం కట్టాలని, దాని ఆధారముగా పిల్లర్స్ వేస్తారు. वही फाउंडेशन डालते हैं, फाउंडेशन भी डालते हैं, पिलर्स भी स्ट्रांग डालते हैं। దాని ఆధారంగా పునాది వేసి దాని ఆధారంగా పిల్లర్స్ వేస్తారు. वैसे ही भविष्य में बाबा आपसे जो सेवा लेना चाहता है उसके आधार पर बाबा भी फाउंडेशंस और पिलर डाल रहे हैं। దాని అదే విధముగా బాబా కూడా విశ్వ కళ్యాణం కోసము మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చూసి దాని ఆధారముగా పునాది వేస్తున్నాడు. तो बिल्डिंग आपको फास्ट चाहिए, బిల్డింగ్ మనకు బాగా త్వరగా అయిపోవాలి, और बहुत अच्छा बिल्डिंग चाहिए, చాలా మంచి బిల్డింగ్ కావాలి. तो हर रोज बिल्डिंग का काम चलना चाहिए ना। మరి ప్రతిరోజు బిల్డింగ్ పని జరగాలి కదా. एक दिवस फाउंडेशन के लिए आपने क्लीन किया, ఒకరోజు పునాది కోసం మీరు క్లీన్ చేశారు, और 15-20 दिन तक वो साइट की तरफ अटेंशन ही नहीं दिया, देखा ही नहीं, उसकी तरफ गया ही नहीं, तो क्या होता है? 15 రోజులు 20 రోజులు మీరు ఆ స్థలం దగ్గరికే వెళ్ళలేదు, దాని వైపు అటెన్షన్ పెట్టలేదు, అప్పుడు మరలా ఆ స్థలం అంతా ఏమైపోతుంది? पहले जैसे हो जाता है। మొదట ఎలా ఉందో మళ్ళీ అలా అయిపోతుంది. 20 दिन के बाद जाते हो, वैसे ही वो ग्रास बना हुआ है उसको साफ करो, और 15 दिन तक वहां जाओ नहीं। 20 రోజుల తర్వాత పోండి, మళ్ళీ అందులో మొలిసిన పిచ్చిగడ్డి మొత్తం కొయ్యండి, మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ పోండి, మళ్ళీ అప్పుడు గడ్డి వస్తుంది, మళ్ళీ దాన్ని కొయ్యండి, మళ్ళీ అప్పుడు పోతూ ఉండండి. हम क्या करते हैं, बाजू वालों को तो इतना बड़ा बिल्डिंग बन गया, हमारा बना ही नहीं है। మనం అనుకున్న పక్కవాడితో ఇంత పెద్ద బిల్డింగ్ తయారైంది, మనది ఏం కాలేదు అనుకుంటాం. क्यों? ఎందుకు? ना अमृत वेले करेंगे, ना नमाज शाम में कंटिन्यूअस है, और रात को क्लास अटेंड करने में टाइम नहीं है, सेंटर में जाने के लिए फुर्सत नहीं है। बिल्डिंग बड़ा होना चाहिए तो कैसे होगा? అమృత వేళ యోగం చేయము, ఉదయము సాయంత్రం యోగం చేయము, సెంటర్కి వెళ్ళము, సెంటర్ వెళ్ళడానికి సమయం లేదంటాము, మరి పక్కవాడితో బిల్డింగ్ తయారైందంటాం, మందం కాలేదంటాం, ఎలా అవుతుంది? ठीक है, तो अटेंशन रखने से, बाबा को जगह देने से, इंजीनियर बाबा को कर्म करने के आप जगह नहीं देंगे, समय नहीं देंगे, तो क्या होगा? वहां बिल्डिंग बनेगा नहीं, आप समर्थ नहीं बनेंगे। మనము సమయాన్ని ఇవ్వకపోయినట్లయితే, ఇంజనీర్ చోటు ఇవ్వకపోయినట్లయితే బిల్డింగ్ తయారు కాదు. आप विश्व के नवनिर्माण के आधार मूर्त हो। మీరు విశ్వ నవనిర్మాణానికి ఆధారమూర్తులు. आधार और मूर्ति,
ఆధారము మరియు మూర్తి. कभी भी पिलर ये नहीं कहता इतना मोटा डालो, इतना सीमेंट डालो, पिलर कुछ कहता है क्या? పిల్లర్ ఏమి అందు, నన్ను ఇంత లావుగా తయారు చేయండి, నాకు ఇందులో ఇంత సిమెంట్ పోయండి, ఇంత కాంక్రీట్ పోయండి అని పిల్లర్ అనదు. पिलर क्या है? चुप रहता है, పిల్లర్ నిశ్శబ్దంగా ఉంటుంది. जैसे करना है वैसे करो. ఎలా చేయాలనుకుంటే అలా చేయంటుంది. ऐसे ही आपको समर्थ बनना है तो अपने समय, संकल्प, श्वास सब कुछ भगवान के अर्पण करो, तब बाबा आपको समर्थ बनाएगा. అదే విధంగా మనం కూడా సమర్థంగా కావాలి అంటే మన సంకల్పాలని, శ్వాసని అన్నింటినీ బాబాకు అర్పణ చేసేయండి. तो बाबा कहते उस वीआईपी लोगों को कितना नशा रहता है, ఆ విఐపీస్ కి అంత నష ఉంటుంది. ऐसे आपको भी वो नशा रहना चाहिए. हमारा पीए, प्रोग्रामर, प्लानर, एग्जीक्यूशन करने वाला कौन है? बाप दादा है. ऐसे नशा रहना चाहिए आपको. ఏ విధంగా అయితే వాళ్ళకి నష ఉంటుందో మేము విఐపీలమని, అదే విధంగా పిల్లలు మీకు కూడా మేము విఐపీలమని నష ఉండాలి. बीहद के ड्रामा के अंदर हीरो एक्टर हो और हीरे तुल्य जीवन वाले हो. మనము అనంతమైన డ్రామాలో హీరో పాత్రధారులము, వజ్రతుల్యమైన జీవితం కలిగిన వాళ్ళము. तो यहाँ बाबा ने दो बात कही, ఇక్కడ బాబా రెండు విషయాలు చెప్పాడు. हीरो एक्टर और हीरे हीरे तुल्य जीवन. హీరో పాత్ర, వజ్రతుల్యమైన జీవితం. लौकिक में क्या होता है ना, फिल्म में हीरो तो बनते हैं, లౌకికములో సినిమాల్లో హీరోగా అయితే అవుతాం, सिर्फ वो स्क्रीन में रहते हैं, लेकिन पीछे जिंदगी में उनका अच्छा भी हो सकता है, खराब भी हो सकता है. నిజ జీవితంలో వాళ్ళు మంచిగాను ఉండొచ్చు, చెడుగాను ఉండొచ్చు. कभी कभी क्या होता है ना, फिल्म में जो हीरो है लौकिक दुनिया में विलन बन जाता है, అప్పుడప్పుడు సినిమాల్లో హీరో లౌకిక జీవితంలో విలన్గా కూడా కావచ్చు. और लौकिक में फिल्म में जो विलन है और लौकिक जिंदगी में उनका तो गुण बहुत अच्छा रहता है, हीरो बन जाते हैं. సినిమాల్లో విలన్గా చేసిన ఆయన నిజ జీవితంలో హీరో పనులు కూడా చేయొచ్చు. तो कोरोना के टाइम पर भी एक हिंदी विलन है, उनका नाम मैं भूल गया, సోను సూద్. सोनू सूद. वो तो विलन का पार्ट करता है, इतना दान किया, इतना दान किया, कितना दान किया कि सभी लोग उनको भगवान के रूप में देखने लगे. మరి సినిమాల్లో విలన్గా చేసిన సోను సూద్ కరోనా సమయంలో అనేక మందికి దాతగా అయ్యి ఆదుకున్నాడు. అందరూ ఆయన్ని భగవంతుడితో సమానంగా చూశారు. उसके बाद फिल्म डायरेक्ट कहने लगे आपको विलन का पार्ट अब नहीं देंगे, ऐसे वो कहने लगे. దాని తర్వాత సినిమా నిర్మాతలు డైరెక్ట్లు ఏమన్నారంటే నీకు విలన్ పాత్ర ఇవ్వము అన్నారు. और उसके साथ हीरो भी वो परमानेंट नहीं रहता है, 1 साल 2 साल वो रह सकता है, उसके बाद उस जगह में और कोई आ सकता है. హీరో కూడా ఎప్పుడు పర్మనెంట్ గా ఏమి ఉండడు, కొంతకాలం హీరోగా చేస్తాడు, తర్వాత సినిమాలు రావు, మళ్ళా మామూలుగా అయిపోతాడు. उसको उसके बाद में कोई पूछने वाला नहीं रहता है, తర్వాత అతను అడిగే వాళ్ళే ఉండరు. यही इसलिए बाबा यहाँ कहते हैं बच्चा आप हीरो एक्टर भी हो, उसके साथ जीवन माना फ्रंट एंड पीछे, लौकिक अलौकिक, ईश्वरीय परिवार में घर में सदा वज्र समान जिंदगी सुबह से शाम तक हर सेकंड अनुभव करने वाले हो. అందుకని బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు హీరో పాత్రధారులు మరియు వజ్రతుల్యమైన జీవితం గడిపేవాళ్ళు, లౌకికమైన అలౌకికమైన, ఇంట్లో అయినా బయట అయినా అమృత వేళ నుంచి రాత్రి పడుకునేంత వరకు మనది వజ్రతుల్యమైన జీవితము. तो फिल्म हीरो से भी श्रेष्ठ हो हाउ. కాబట్టి ఫిల్మ్ యాక్టర్స్ కంటే మనం శ్రేష్టమైన వాళ్ళము. वीआईपी लोगों के लिए श्रेष्ठ हो. విఐపీస్ కంటే శ్రేష్టమైన వాళ్ళము. जीवन भी वज्र समान है, జీవితం కూడా వజ్ర సమానమైనది. लेकिन बच्चों के मुख में न वज्र दिखाई दे रहा है, ना हीरो दिखाई दे रहा है, ना वीवीआईपी दिखाई दे रहा है. లేకని పిల్లల ముఖములో వజ్రము కనపడటం లేదు, वीवीआईपी भी नहीं दिखाई दे रहा है, हीरो भी नहीं दिखाई दे रहा है. వివిఐపి కనపడటం లేదు, హీరో కూడా కనపడటం లేదు. क्यों? ఎందుకు? क्यों बाबा को इस ज्ञान को ऐसे विधि में यूज नहीं किया है, अभी तक समर्थ नहीं बने. బాబా యొక్క జ్ఞానాన్ని, బాబా యొక్క జీవితాన్ని ఆ విధి రూపంలో అనుభవం చేసుకోవటం లేదు, అందుకని సమర్థంగా కావటం లేదు. जब तक डायरेक्टर और प्रोड्यूसर को जैसे चाहिए वैसे आप एक्टिंग नहीं करते हो, तब तक कोई डायरेक्टर आपको हीरो नहीं बनाता है.
ఎప్పటి వరకైతే డైరెక్టర్ చెప్పిన విధంగా మనం యాక్ట్ చేయకపోతే మనల్ని హీరోగా పెట్టుకోడు. वैसे ही बाबा आपको माना प्रत्यक्ष क्यों नहीं कर रहा है? क्योंकि वो प्रत्यक्ष करने के लिए अभी तक आप समर्थ नहीं बने हो. అదే విధంగా బాబా ఇప్పటి వరకు మనల్ని ఎందుకు ప్రత్యక్షం చేయటం లేదంటే మనము బాబా ఆశించిన విధంగా సమర్థంగా కాలేదు. तो कितने बड़े हुए? ఎంత పెద్దవాళ్ళయ్యారు మీరు? यह शुद्ध नशा समर्थ बनाता है. ఈ శుద్ధమైన నశ మిమ్మల్ని సమర్థంగా తయారు చేస్తుంది. और देह अभिमान का नशा नीचे ले आता है. మరి దేహ అభిమానం యొక్క నశ మనల్ని కిందకి తీసుకొస్తుంది. लौकिक में भी क्या कहते हैं, हमने आईआईटी में पढ़ा है, आईआईएम में पढ़ा है, इस मेडिकल कॉलेज में पढ़ा है, हम यूएस रिटर्न है, उस क्या है कैम्ब्रिज यूनिवर्सिटी में पढ़कर आए हैं, तो कितना नशा रहता है. లౌకికములో కూడా మేము ఐఐటిలో చదివాము, ఫారెన్ రిటర్న్డ్, మేము పలానా కాలేజీలో మెడిసిన్ చదివాము, ఎండి చదివాము, వాళ్ళకి ఎంత నష్టం ఉంటుంది. बाबा कहते देह अभिमान नीचे लेकर आता है. దేహ అభిమానం కిందకు తీసుకొస్తుంది. देह अभिमान क्या है? దేహ అభిమానము అంటే ఏమిటి? मैं लौकिक में इस पोस्ट में हूँ, నేను లౌకికములో ఈ పొజిషన్ లో ఉన్నాను, मेरे पास इतने बच्चे हैं, నా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, मेरे पास इतना बिल्डिंग है, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, मैं करोड़पति हूँ, నేను కోటీశ్వరుని, मैं इस धर्म का कनेक्टेड में हूँ, నేను హిందూ ధర్మం లేదా నేను ఈ ధర్మానికి చెందిన వాడిని. ये सभी देह अभिमान है. ఇవన్నీ కూడా దేహము యొక్క అభిమానమే. क्योंकि देह का आधार लेकर एजुकेशन लिया है, ఎందుకంటే దేహము యొక్క ఆధారంతో విద్యను అభ్యసించావు, देह के आधार पर जॉब कर रहे हो, దేహము యొక్క ఆధారంతో ఉద్యోగం చేస్తున్నావు, देह के आधार पर सैलरी ले रहे हो, करोड़ों कमाया దేహము है. యొక్క ఆధారంతో జీతాలు తీసుకుంటున్నారు. तो अभी बाबा कहते हैं आत्मिक रूप में कमाई करो ఇప్పుడు ఆత్మిక రూపంలో సంపాదన జమ చేసుకోండి, और आत्मिक अभिमानी बन जाओ. ఇప్పుడు ఆత్మ అభిమానిగా కండి. आपका आत्मिक रूहानी नशा है, इसलिए नीचे ले आता है. మీ దేహ అభిమానము యొక్క నశ మిమ్మల్ని కిందకి తీసుకొస్తుంది. हाँ, आपका आत्मिक रूहानी नशा इसलिए नीचे नहीं ले आता है. మీ ఆత్మిక నశ మిమ్మల్ని కిందకి తీసుకురాలేదు. हाँ, अभी बाबा कहता है बच्चे राजयोग नहीं करेंगे, कमाई नहीं करेंगे, तो आपका स्थिति ऊपर जाएगा नहीं, नीचे आएगा. మీరు రాజయోగం చేయనట్లయితే, ఆత్మిక నశ లేనట్లయితే మీరు పైకి ఎగరలేరు, కిందకే ఉంటారు. कमाई नहीं करते हो, पैसा इकट्ठा नहीं होता है, तो अभिमान आने का चांस ही नहीं है. సంపాదనే జమ చేయకపోతే, ధనమే కూడబెట్టకపోతే ఇంకా అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? आपके पास कुछ रहना चाहिए ना, मान रहना है, तो उतना कमाई करो, उतना सेवा करो, तब लोग भी आपको मान देंगे, आपका स्थिति भी बढ़ेगा. కాబట్టి మనం సంపాదన జమ చేసుకున్నట్లయితే అప్పుడు ఇతరులు మనల్ని గౌరవిస్తారు, మనల్ని ఆహ్వానిస్తారు, అప్పుడు మీకు నశ వస్తుంది. सदा ऊंची उड़ती कला की ओर ले जाता है. అది సదా ఎగిరే కళలోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. अभी फ्लाइट में जर्नी कौन कर सकता है? ఫ్లైట్ లో ప్రయాణము ఎవరు చేయగలుగుతారు? हैदराबाद से मुझे अहमदाबाद जाना है, तो హైదరాబాద్ నుండి నేను అహ్మదాబాద్ వెళ్ళాలి. ट्रेन में भी, విమానంలో, हाँ, ట్రైన్ లో కూడా వెళ్ళవచ్చు, बस में भी जा విమానంలో, सकते. हाँ, ట్రైన్ లో వెళ్ళవచ్చు, ఫ్లైట్ లో కూడా వెళ్ళవచ్చు. కానీ ఫ్లైట్ లో ఎవరు వెళ్ళగలుగుతారు? हाँ, अपने पैसे से जाना चाहिए, कोई कंपनी वाला कोई गवर्नमेंट नहीं देता है, अपने पैसे से जाना चाहिए, तो कौन जाता है फ्लाइट में? మన సొంత డబ్బులతో వెళ్ళాలి, గవర్నమెంట్ పెట్టుకోవడం కాదు, లేకపోతేనేమో కంపెనీ యజమాని పెట్టుకోవడం కాదు. तो जिनके पास बहुत पैसा है, सेविंग्स बैंक में अमाउंट है, वही तो फ्लाइट में जा सकता है ना. మరి ఎవరి దగ్గర అయితే చాలా ధనం ఉందో, సేవింగ్స్ బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. ठीक है, जिनके पास सैलरी आने के बाद लोन पेमेंट करने के लिए पेमेंट खाली हो रहा है और भी माइनस है, इंटरेस्ट आ रहा है, तो फ्लाइट के बारे में सोच सकता है क्या? మరి ఎవరికైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ అంతా ఇంట్రెస్ట్ కట్టడానికి, అప్పులు కట్టడానికి పోతూ ఉన్నట్లయితే అతను ఫ్లైట్ లో వెళ్ళే గురించి ఆలోచిస్తాడు అసలు. ऐसे ही राजयोग का आपको कमाई नहीं हो रहा है, आप राजयोग नहीं कर रहे हो, तो आपका उड़ती का कला कहाँ से आ जाएगा? మనం రాజయోగమే చేయకపోతే మనం ఎగిరే కళ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ईश्वरी सेवा नहीं कर रहे हो, ईश्वरी सेवा के लिए टाइम नहीं दे रहे हो, पुरुषार्थ नहीं कर रहे हो, तो आप उड़ेंगे कैसे?
ఈశ్వరీయ సేవ చేయట్లేదు, ఈశ్వరీయ పరివారంలోకి రావట్లేదు, అప్పుడు ఎగిరే కళ్ళలోకి ఎలా వెళ్తారు? इसीलिए उड़ना है तो हर रोज उतना कमाई जरूर करना पड़ेगा। అందుకని ఎగిరే కళలోకి వెళ్ళాలంటే అంత సంపాదన రోజు జమ చేసుకోవాలి, स्टॉक रहना चाहिए। స్టాక్ పెట్టుకోవాలి। हर रोज 5,000 साल का जो हिसाब किताब है उसके लिए आपको पेमेंट करना पड़ता है। ప్రతిరోజు 5,000 సంవత్సరాలకైతే లెక్క ఖాతా ఉందో దాన్ని తప్పకుండా ఇవ్వాలి। और भविष्य के लिए भी सेविंग्स करके रखना पड़ेगा। భవిష్యత్తు కోసము జమ చేసుకొని పెట్టుకోవాలి। हर रोज जमा नहीं होता है तो स्थिति बढ़ेगा नहीं। ప్రతిరోజు జమ కానట్లయితే మన స్థితి పెరగదు। ओके, पहले तो बस में जाते थे, మొదట్లో బస్సులో వెళ్ళేవాళ్ళం, उसके बाद ट्रेन में जाते हैं, దాని తర్వాత రైల్లో వెళ్ళేవాళ్ళం, उसके बाद एसी में जाते हैं, దాని తర్వాత ఏసీలో వెళ్తున్నాం, उसके बाद फ्लाइट में जाते हैं, దాని తర్వాత ఫ్లైట్ లో వెళ్తున్నాం, उसके बाद बहुत पैसा है तो इंडिपेंडेंट हेलीकॉप्टर करके जाते हैं। దాని తర్వాత ఇంకా బాగా ధనం వస్తే ఇండిపెండెంట్ హెలికాప్టర్ కొనుక్కొని వెళ్తున్నాం। ठीक है, उसके बाद ओन हेलीकॉप्टर भी रख सकते हैं अपने लिए। దాని తర్వాత సొంత హెలికాప్టర్ కూడా పెట్టుకుంటారు। तो भविष्य में पुष्पक विमान ऑर्डिनरी नहीं आता है, इतना पुरुषार्थ यहाँ करेंगे तभी तो वो पुष्पक विमान घर के सामने खड़ा रहेगा। ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తామో దాని అనుసారంగానే భవిష్యత్తులో మన ఇంటి ఎదురుగా పుష్ప విమానం ఉంటుంది। ठीक है, सिर्फ दिन में आधा घंटा 15 मिनट टाइम मिले तब योग करेंगे तो पुष्पक विमान नहीं मिलेगा, पुष्पक विमान साफ करने वाले बन जाएंगे। రోజులో మనం 5 నిమిషాలు 10 నిమిషాలు మన సమయం ఉంటే బాబా బాబా అని 2 నిమిషాలు యోగం చేస్తే మనకు పుష్ప విమానం ఏమీ లభించదు, పుష్ప విమానం క్లీన్ చేసే వాళ్ళం కూడా అవుతాము కాము। तो उसके लिए समर्थ बनते हो तो आप सेलेक्ट करो किसमें समर्थ होना है। కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి దేనిలో మనం సమర్థంగా కావాలి అని। ठीक है, तो व्यर्थ तरफ आकर्षित होने का कारण है వ్యర్థం వైపు ఆకర్షితులుగా కావటానికి కారణము अपने मन बुद्धि की दिनचर्या सेट नहीं करते हो। మన మనసు బుద్ధి యొక్క దినచర్యను మనం సెట్ చేసుకోవటం లేదు। कब क्या करना है, कब मन से क्या करना है, कभी बुद्धि से क्या करना है, वो सेट नहीं करते। ఎప్పుడు మనసుతో ఏం చేయాలి బుద్ధితో ఏం చేయాలని మనం సెట్ చేసుకోవటం లేదు। जैसे अपने मोबाइल को भी टाइम टेबल देते हो, ఎలాగైతే మన మొబైల్ కూడా మనం టైం టేబుల్ ఇస్తున్నాము, भाई जी इतना समय तक इतना टाइम पर हम योग में ज्वाइन नहीं हो सकते हैं। అన్నయ్య గారు మేము ఈ సమయం నుండి ఈ సమయం వరకు మేము జూమ్లో జాయిన్ కాలేము। क्यों? ఎందుకు? क्योंकि उस समय मेरे बच्चे एजुकेशन के लिए ये मोबाइल यूज करते हैं, इसलिए ये मोबाइल हम यूज नहीं कर सकते। ఎందుకంటే ఆ సమయంలో మా మొబైల్ ని మా అబ్బాయి ఉపయోగించుకుంటాడు। ठीक है, और इस समय पर इस मोबाइल से मुझे क्रिकेट देखना है, इसीलिए ये कहते नहीं है लेकिन हमको कुछ रीजन बताते हैं, इसीलिए हम जूम में ज्वाइन नहीं हो सकते। ఈ సమయంలో మేము మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలి కాబట్టి మేము ఈ సమయంలో జాయిన్ కాలేము। इस समय से इस समय तक हमको शेयर मार्केट का बिजनेस करना है, इसलिए मोबाइल नहीं मिलेगा। ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మేము షేర్ మార్కెట్ లో వ్యాపారం చేయాలి, అందుకని ఈ సమయంలో మేము జూమ్ మీటింగ్ లో అటెండ్ కాలేము। इस समय से इस समय तक रात को मेरे माँ के साथ बात करना है, इसलिए मोबाइल नहीं मिलता है। ఈ సమయం నుండి ఈ సమయం వరకు రాత్రిపూట మా అమ్మగారితో మాట్లాడాలి కాబట్టి మొబైల్ ఆ సమయంలో మాకు అందుబాటులో ఉండదు। मोबाइल का टाइम टेबल फिक्स है, మొబైల్ యొక్క టైం టేబుల్ ఫిక్స్ ఉంది, टू व्हीलर का टाइम टेबल फिक्स है, టూ వీలర్ యొక్క టైం టేబుల్ ఫిక్స్ ఉంది, भोजन का टाइम टेबल फिक्स है, భోజనం యొక్క టైం టేబుల్ ఫిక్స్ ఉంది, घूमने का टाइम टेबल 6 महीने पहले फिक्स है, తిరగటానికి 6 నెలల ముందే ప్లానింగ్ చేసుకుంటాం, शादी जाने का भी टाइम टेबल फिक्स है। పెళ్లికి వెళ్ళటానికి టైం టేబుల్ ముందే ఫిక్స్ అయి ఉంటుంది। और कौन सा टाइम टेबल फिक्स नहीं है? కానీ ఏ టైం టేబుల్ ఫిక్స్ లేదు? ईश्वरीय पुरुषार्थ और सेवा के लिए टाइम टेबल फिक्स नहीं है। ఈశ్వరీయ సేవ పురుషార్థం కోసము టైం టేబుల్ ఫిక్స్ లేదు। तो समर्थ कैसे बनेंगे? మరి సమర్థంగా ఎలా అవుతాం? पढ़ाई के लिए फिक्स है, भोजन बनाने के लिए फिक्स है, ऑफिस के लिए फिक्स है, बाकी सभी के लिए फिक्स है 100%, और इसके लिए आपको सीरियसनेस नहीं है, तो समर्थ कैसे बनेंगे? మరి అన్నిటి కోసం మనం సమయాన్ని ఇస్తున్నాము, టైం టేబుల్ సెట్ చేసుకుంటున్నాము, కానీ ఈశ్వరీయ సేవ కోసం ఈశ్వరీయ చదువు కోసం దీనికి సమయాన్ని ఇవ్వము, మరి అప్పుడు సమర్థంగా ఎలా అవుతాం? ठीक है, तो अपने मन को भी समर्थ बनाने के लिए बाप के हवाले करना बहुत जरूरी है।
కాబట్టి మన మనసును సమర్థంగా చేసుకోవాలి అంటే మనసుని బాబా చేతికి ఇవ్వటము చాలా చాలా అవసరము. अपने शरीर को दिन ब दिन यूज करते चलो, उस शरीर को ना भोजन दे दो, ना रेस्ट दे दो, ना स्नान करो कराओ, तो क्या होगा? మన శరీరాన్ని ఉపయోగించుకుంటూ రోజు దీనికి ఆహారం ఇవ్వకుండా దీనికి స్నానం చేయించకుండా ఉన్నట్లయితే అప్పుడు శరీరం ఏమవుతుంది? अपसेट हो जाता है। అప్సెట్ అయిపోతుంది. ऐसे मन बुद्धि को भी ठीक से प्रोग्राम नहीं देंगे, वो भी अपसेट हो जाएगा। అదే విధంగా మనసు బుద్ధికి కూడా మనం సరైన టైం టేబుల్ ఇవ్వకపోతే అది కూడా అప్సెట్ అయిపోతుంది. उसके बाद हम कहते हैं भाई जी क्या करें, कितना टाइम बैठे तो योग का अनुभव ही नहीं होता है। అప్పుడు మనం ఏమంటాం, అన్నయ్య గారు ఎంతసేపు కూర్చున్నా సరే యోగంలో అనుభవమే కావటం లేదు. निरंतर अभ्यास चाहिए। నిరంతర అభ్యాసం కావాలి. मन को बिजी रखने की कला संपूर्ण रीति से सदा यूज नहीं करते हो। మనసుని బిజీగా ఉంచుకునే కళని సంపూర్ణ రీతిలో మీరు ఉపయోగించుకోవటం లేదు. हमने देखा है लौकिक में जो स्टूडेंट्स रहते हैं ना, మేము చూసాము లౌకికంలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో 2 GB ఎవ్రీ డే डाटा, 2 GB ప్రతిరోజు డేటా ఇస్తాడు మొబైల్ కంపెనీ వాళ్ళు. और डाटा में सुबह से शाम तक कैसे यूज करना फिक्स रहता है वो। ఆ 2 GB ఉచిత డేటాని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాడు ఫిక్స్డ్ టైం టేబుల్ వేసుకుంటాడు. जैसे मैं बस पर जाता हूँ तो मैं सुनता हूँ उन लोगों का 2 GB है, मैं इसके लिए इतना यूज करता हूँ, इतना यूज करता हूँ, क्योंकि कितना अवेलेबल है, कितना कैसे यूज करना है, उसके पास प्लान बहुत अच्छा रहता है। నేను బస్సుల్లో వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే వింటాను, నా దగ్గర 2 GB ఉంది, 3 GB ఉంది, ఆ 2 GB నేను ఏ విధంగా ఉపయోగిస్తాను ఈ రోజు మొత్తం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. एग्जैक्टली एवरी डे 2 GB 3 GB वो खाली कर लेते हैं प्लान के अनुसार। ఎగ్జాక్ట్ గా వాడికి ఇచ్చిన 2 GB కానీ 3 GB కానీ వాళ్ళ ప్లాన్ అనుసారంగా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. तो 3 GB कैसे यूज करना है उनको स्कूल में टीचर ने सिखाया क्या, या गवर्नमेंट ने सिखाया? మరి 3 GBని ఎలా ఉపయోగించుకోవాలని మనకు స్కూల్లో టీచర్ ఏమైనా చెప్పారా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా? जब इच्छा रही तो ऑटोमेटिकली प्लान कर रहे हैं ना। మరి కోరిక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ప్లాన్ చేసుకుంటున్నాం కదా. तो ऐसे बाबा जैसे कहता है बस उतना करते जाइएगा समय के अनुसार, तो सब कुछ ठीक हो जाएगा। అదే విధంగా బాబా ఏదైతే చెప్తున్నాడో అలా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్నీ కూడా సమయానుసారంగా జరిగిపోతూ ఉంటాయి. तो बाबा कहते हैं बच्चे आगे के साल में आपको समअर्थ बनना है। అందుకని బాబా అంటున్నారు ముందు సంవత్సరం కోసం మీరు సమ అర్ధ ఆత్మగా కావాలి. ठीक है, अभी समय के अनुसार इस सेकंड में, इस मिनट में हम क्या करेंगे, बाबा को भोग रखेंगे समर्थ स्वरूप में। ఇప్పుడు సమయం అనుసారంగా ఈ క్షణములో మనం ఏం చేద్దామంటే బాబాకి సమర్థ స్వరూపములో భోగ్ని అర్పణ చేద్దాము. क्योंकि बाबा ने हमको टाइम दिया है 12:45 to 1 o'clock तक भोग रखना है, तो वो हमें फॉलो करना है। ఎందుకంటే బాబా మనకు సమయాన్ని ఇచ్చాడు 12:45 నుంచి 1 గంట వరకు భోగ్ని నివేదించాలి అని. ओके, अच्छा, ओम शांति, थैंक यू बाबा।